తెలంగాణ ఆర్టీసీ పోర్టర్స్కు ఉచిత బస్ పాస్ సౌకర్యం కల్పించాలని తెలంగాణ ఆర్టీసీ పోర్టర్స్ రాష్ట్ర అధ్యక్షుడు కె మారుతి అన్నారు. బాగలింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ ఆర్టీసీ పోర్టర్స్ రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది. సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు కె మారుతి హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2000 మంది ఆర్టీసీ కార్గో సర్వీసులో పనిచేసే పోర్టర్స్కు గత ప్రభుత్వం హయాంలో 0 నుంచి 10 కేజీల సర్వీస్ లోడింగ్ ఆన్లైన్కు ₹10 మాత్రమే ఉన్న ఛార్జీలు 7.5 రూపాయలకు కుదించారని, వెంటనే ₹10 పెంచాలని కోరారు. విశ్రాంతి తీసుకోవడానికి ఆశ్రయం సదుపాయం కల్పించాలని, హెల్త్ కార్డులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇక ఆర్టీసీ రిక్రూట్మెంట్లో 10% రిజర్వేషన్ను హమాలీలకు కేటాయించాలని వారు కోరారు. ఇక ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి జనభాస్కర్, సత్యనారాయణ, కోఆర్డినేటర్ శంకర్, ఆర్గనైజింగ్ సెక్రటరీలు నరేష్, వేణు, అశోక్, గంగాధర్ తదితర నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయి 10 జిల్లాల నుంచి వచ్చి ఒక రాష్ట్ర స్థాయి మీటింగ్ని ఏర్పాటు చేసుకున్నాము. మా యొక్క ముఖ్య డిమాండ్స్ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. మొట్టమొదటిగా మేము అమలు పని చేసుకున్న తర్వాత మాకు ఉండడానికి ఒక షెడ్ లేక నానా వ్యవస్థలు పడుతున్నాము. ఆ బస్ స్టాండ్లలో ఎక్కడ పడితే అక్కడ పడుకోవడం జరుగుతుంది. దానివల్ల అనారోగ్య పాలవుతున్నాము. రెండో డిమాండు, మేము బస్సులో మా జీవితాలు తరతరాలు ఇదే పని చేసుకుంటూ వస్తున్నారు, కానీ మాకు ఒక బస్ పాస్ సౌకర్యం లేదు. ఆ బస్ పాస్ సౌకర్యం కల్పించాలి. అదేవిధంగా మూడవది ఉద్యోగ భద్రత. ఈ ఆర్టీసీ కార్గో ఏర్పాటు నుంచి ప్రైవేట్ సెక్టార్లకు ఇస్తున్నారు. వాళ్ళు వచ్చేసి అమ్మాయిలు ఇక్కడ పని చేయొద్దు, ఇక్కడ ఉండొద్దని డిమాండ్లతో కొన్ని చోట్ల తీసేశారు. దానివల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. మేము ఇన్ని సంవత్సరాలు ఆర్టీసీకి సేవ చేయించినందుకు మాకు గుర్తింపుగా ఉద్యోగ భద్రత లేదు కాబట్టి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతున్నాము. మళ్ళీ మూడో విషయము, ఏదైతే అమలు రేట్లు తగ్గినాయో, ముందు ₹10 ఉండే కానీ ఇప్పుడు దాన్ని ₹7.50 వచ్చింది కనుక పాత రేట్లను యథావిధిగా కొనసాగించాలి. రాష్ట్ర ఒక 2.5 నిమిషాలలో చేస్తే మన వాట్సాప్ గ్రూపులలో ఇద్దరు దగ్గర కూడా పోతుంది. సోషల్ మీడియానే ప్రపంచం. ఒక 2.5 నిమిషాలు